హాయ్ ఫ్రెండ్స్, మీకు చికెన్ అంటే ఇష్టమా లేదంటే మటన్ అంటే ఇష్టమా? తొందరగా కామెంట్ చేయండి. నేనైతే చికెన్నే తినడానికి ఎక్కువ ఇష్టపడతా. అది కూడా 2 ఇయర్స్ 3 ఇయర్స్ చికెన్ తినకుండా ఉండి దాని తర్వాత స్టార్ట్ చేశాను హాస్టల్కి వెళ్ళినప్పుడు. అది కూడా ఎందుకంటే ఏమీ లేదని స్టార్ట్ చేశా. ఫస్ట్ నుంచి కుకింగ్ అయితే నాకు వచ్చు, బట్ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల నేనైతే చికెన్ తినడమే మానేసా. ఇప్పుడు వన్స్ చికెన్ తినడం స్టార్ట్ చేశానో లేదో, ఇంటికి వస్తే చాలు హాస్టల్ నుంచి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటా. మా నాన్నము అంటే చికెన్ తీసుకొని వచ్చి పెడతాడు చేసుకోమని. ఎందుకంటే హాస్టల్లో ఉండి ఏం తింటామో తినమో అని ఇంటికి వస్తే చాలు చికెన్ తీసుకొచ్చి, లేదంటే గోపి, ఇలాంటి రకరకాల ఫాస్ట్ ఫుడ్లన్నీ తీసుకొని వచ్చి పెడతాడు. నాన్న ప్రేమ అంటే అదేనేమో. ఈ రెసిపీ ఏంటంటే చికెన్ని ఫ్రై చేశాను టోస్ట్ మాదిరి. సూపర్గానే ఉంటుంది. నేనైతే ప్రతిసారి ఒకేలా చేయకుండా చికెన్ని డిఫరెంట్లో చేస్తాను. ఇందులో ఏం లేదండి, ఫస్ట్ ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లము, ఒక చెక్క, లవంగం అన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని వాటిని మిక్సీ తీసుకొని డ్రై పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి చికెన్ని క్లీన్ చేసుకున్న చికెన్ అందులో యాడ్ చేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి దాన్ని బాగా. వాటర్ అనేది పైకి వస్తుంది. ఆ వాటర్ అన్నిటినీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత మనం ఫస్ట్గా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు అలానే బౌల్ క్లోజ్ చేసి బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే మనం చేసుకున్న పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయితే అందులో ఉన్న మసాలాలన్నీ పైకి వచ్చి ఆయిల్లో తేలుతుంది. తర్వాత కావాల్సినంత గరం మసాలా, లేదంటే మీకు ఏ మసాలా అయితే ఇష్టమో ఆ మసాలాలన్నీ వేసుకోండి. మేమైతే స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి స్పైసీనెస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాం. అంతే అండి. 5 మినిట్స్ అలా ఇలా కదులుకుంటూ